హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. సారీ, మహేష్ టాక్స్ ఇది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ టాక్స్. ఫైనల్లీ లాస్ట్ టైం ఈ స్పాయిలర్ టాక్స్ నాగబంధంతో చేసినట్టున్నాం. మళ్ళీ ఇప్పుడు కుదిరింది, ఎందుకంటే ఈ బాబు ఉండట్లేదు రూమ్ లో. సో ఇరుముడి కుదిరింది, అది కూడా నా ఫేవరెట్ హీరో మూవీ. సో చూద్దాం ఎలా జరుగుద్ది ఏంటని చెప్పేసి. ఎక్కువసేపు అయితే ఉండదు, త్వరగానే కంప్లీట్ చేసేద్దాం. కొత్తగా చూస్తున్న ఆడియన్స్ కి దిస్ ఇస్ మై రూమ్మేట్ గిరిధర్ అన్నమాట. సో వీడి తప్ప నాకు ఇంకెవడో లేడు స్పాయిలర్ టాకింగ్ చేయడానికి. సో తప్పదు. లాస్ట్ టైం ఆల్రెడీ నాగబంధం మిస్ అయి ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మైండ్ సెట్ ఏంటి, నా మైండ్ సెట్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇందులో ఇరుముడి గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే ముందే వార్నింగ్ ఇచ్చేస్తున్నా, ఇందులో మొత్తం స్పాయిలర్లు ఉంటాయి మూవీకి సంబంధించి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూడకపోతే కనుక స్కిప్ చేసింది. ఓకే, మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇక స్టార్ట్ చేద్దాం. గిరిధర్ బా, నీకు ఎలా అనిపించింది మూవీ? ఓవరాల్ గా బాగుంది, చూడాల్సిన మూవీ. యా గైస్, నాకు నచ్చింది. బట్ ఎక్కువ ఎగ్జైట్ గా నేనైతే చెప్పలేదు. రివ్యూలో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మూవీకి అంత హైప్ ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే నార్మల్ గా వెళ్ళాలి. ఇట్స్ లైక్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హైప్ వస్తుంది సినిమాకి, ఎంత హిట్ అవుతుందని నాకు కూడా తెలియదు బా. నేను రవితేజ ఫ్యాన్, నేను రివ్యూలో కూడా లాస్ట్ లో మెన్షన్ చేశాను. నాకేం ఫుల్ మీల్స్ పెట్టలేదు గైస్, బాగుంది సినిమా, కానీ నాకు నచ్చింది, చూడాల్సిన సినిమా అని చెప్పేసి అన్నా. అండ్ అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్యూర్ ఎమోషనల్ డ్రామా అని చెప్పా, ఫ్యామిలీ డ్రామా. సో ఎంత ఎక్స్పెక్ట్ చేయలే, ఎంత హ్యూజ్ హిట్ అయిపోద్ది, మా ఓడి 80R రికార్డులు పెడతాడు, జనాలు టికెట్ల కోసం కొట్టుకుంటారు. మూవీ చూసే కూడా మనకి ఎక్స్పెక్టేషన్ లేదు, అసలు లేదు. నాకు చూడకముందు ఎక్స్పెక్టేషన్స్ లేవు, చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్. సరే హిట్ అవుద్దని ఐడియా ఉంది ఇద్దరికి, అంతే. బట్ మరీ ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది నేనైతే లిటరల్లీ షాక్ అయ్యా. బట్ సినిమాలో అయితే పొటెన్షియల్ ఉంది, సినిమాలో బ్లాక్ బస్టర్ అయ్యే పొటెన్షియల్ ఉంది. బట్ ఏంటంటే ఒక్కొక్క ఎక్కడో చిన్న తెలియని నాకు ఎమోషన్ నిజంగా చాలా మంది నిజంగా ఏడ్ చేస్తున్నారు. కానీ ఫ్యామిలీస్ అందరూ డాక్టర్ అండ్ ఫాదర్ బాండ్ కి కనెక్ట్ అయ్యి, నేను దానికి కనెక్ట్ అయ్యా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అదే చూపిస్తారు. బట్ ఉన్న ఎమోషన్స్ ఉంటాయి కదా, గాయత్రి క్యారెక్టర్ గానీ, ఆ టీచర్ క్యారెక్టర్ తను అలా చేయించడం, ఇదంతా దానికి అసలు నీకు కనెక్ట్ అవ్వాలా. ఎందుకంటే నీకు తెలుసు నాకు మామూలుగా ఇలాంటి అంటే ట్రామా, నాకు అలాంటి నేను యాక్సెప్ట్ చేయలేను నేను. సో దానివల్ల ఏమో తెలియదు, కానీ సైలెంట్ కూర్చున్నా ఇంత థియేటర్ లో సెకండ్ హాఫ్ అంతా ఎక్కట్లేదు. కొంచెం బాగానే అనిపిస్తుంది, కొంచెం ఎక్కట్లేదు. తర్వాత ఆ మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతుంది కదా, గాయత్రి కాకుండా మన అమ్మాయి పోయింది అన్నాక, అన్నా శివన్నా సేమ్ ఎందుకన్నా నీకు ఒక ఆప్షన్ ఉందన్నా, సేఫ్ కి వెళ్ళిపోవచ్చు కదన్నా. ఇదే అనిపించింది నాకు, లిటరల్లీ సేఫ్ కి వెళ్ళిపోవచ్చు కదన్నా, ఇంకేం వద్దు అనిపించింది. నేను రివ్యూలో కూడా అది చెప్పా, 2 దారులు ఉన్నాయి డైరెక్టర్ కి, సేఫ్ ఆప్షన్, రిస్క్ ఆప్షన్. రిస్కీలోకి వెళ్తాడు, రిస్కీలోకి వెళ్ళాడు. సర్లే అనిపించింది. నీకు ఎలా అనిపించింది ఆ ట్విస్ట్, మనం చనిపోయింది అన్నప్పుడు? మనమ్మ చనిపోయిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. ఓకే, బట్ ఇలాంటి ట్విస్ట్లు మనం చూసినవే యాక్చువల్ గా. తను చనిపోద్ది అనుకున్నప్పుడు తిన్నబెట్టడం, ఇలాంటివి కొన్ని ఎక్కడో చూసామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కాకపోతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే. ఎందుకంటే మెయిన్ వాళ్ళిద్దరి మధ్య తిరుగుద్ది కాబట్టి ఖచ్చితంగా చంపుతారని ఎవడు అనుకోడు, దాన్నే లేపేస్తారని అనుకోడు. బట్ నాకు అప్పుడు బాధేసింది లిటరల్లీ చెప్పాలంటే. ఓకే, ఎందుకులే అనవసరంగా లేపేశాడులే. నేను అది ఓకే, బట్ నేను స్టోరీ గురించి ఎక్కడ ఎక్కువ పెట్టుకున్నానంటే, ఆ టీచర్ క్యారెక్టర్ దగ్గర ఒక డార్క్ అంటే బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ఉంటదేమో అని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. బట్ స్టోరీని వేరేలా టర్న్ చేసి స్టోరీని బాగానే తీసుకెళ్లి ఎండ్ చేశాడు. బట్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది వేరు, స్టోరీ చూసేటప్పుడు డైరెక్టర్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. మేబీ వాళ్ళు రివీల్ చేసేది కూడా అలాగే రివీల్ చేశాడు. అది లెస్బియన్ లో చూపిస్తారు దాన్ని, ఇక్కడ మెడిటేషన్ చేయాలని చెప్పి కొన్ని చూపిస్తారు అక్కడ. ప్రతి ఒక్కడికి అదే థాట్ వచ్చింది, అందరూ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది టీచర్ అని అనుకుంటారు. ఓకే, అది వసపరుచుకుంటది, ఏదో చేస్తుంది మొత్తానికి. సో ఇదే యాంగిల్ అందరికి యాంగిల్. బట్ అప్పటికి డౌట్ ఉంది, ఎమ్మెల్యే క్యారెక్టర్ మీద అప్పటికి అప్పటి నుంచి ఫస్ట్ నుంచి నవ్వుతూనే ఉంటాడు. ఈడంతలా తేడా ఇరుకవునా. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఆల్రెడీ లెనిన్ లో చూసాం, లెనిన్ లో ఆడే కదా ఎమ్మెల్యే, సేమ్ విలన్ క్యారెక్టర్ ఆడు కూడా. సో ఎక్కడ కూడా ఆడి ఉండేసరికి నాకు డౌట్ వచ్చింది. పైగా అంత మంచితనంగా ఉండుంటే నాకు లేదు, ఓవర్ మంచితనం అది. నటించడం వేరు, జీవించడం వేరు. అలా జీవించేస్తాడు. సో నాకేమనిపిస్తుంది, ఎక్కడో కొడుతుంది సీనా, ఈడితే ఏదో పెట్టాలి ఈ పాటికి అనిపిస్తుంది. వెళ్తుంది హియర్ కమ్స్ వస్తాడు అన్న. ఎప్పుడైతే కార్ వేసుకుని దాన్ని బ్రిడ్జ్ లో ఎక్కించుకుని వెళ్తాడో అప్పుడు అర్థమైపోయింది నాకు. ఇంకా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదంటారు అసలు ఎమ్మెల్యే క్యారెక్టర్. నేను కూడా రీల్స్ చూసాం, కానీ ఓవర్ మంచితనం కొట్టింది అంటే
సినిమా చూసాడు ఈడేంటి ఎంత మంచితనంగా ఉన్నాడు, బట్ వాడు నెగిటివ్ షేడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే శివ నిర్వాణ ఏం చేశాడంటే తెలివిగా వీళ్ళకన్నా కొంచెం నెగిటివ్ వేరే వాళ్ళకి పెట్టాడు, వేరే క్యారెక్టర్లకి. ఆ నలుగురు ఉంటారు కదా బీహార్ నా కొడుకుల్లాగా కొంచెం బీహార్ వాళ్ళ నలుగురు మీద టీచర్ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ తోసేసాడు. టీచర్ మీద సో చాలా మంది ఇంకా పట్టించుకోలేదు, వీళ్ళ మీద ఆ టెన్షన్ అయితే క్రియేట్ చేశాడు. నాకు శివ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక చిన్న టెన్షన్ ఉంటది, అంటే ఏదో హైడింగ్ ట్విస్ట్లు అవన్నీ ఏదో జరుగుతుంది, మొత్తం రివీల్ చేయట్లేదు. వీడు మాలేస్తాడు అదో టెన్షన్. ఓకే ఇప్పుడు ఏం చేస్తారు రే, ఆ టెన్షన్ నిజంగా టెన్షన్ వచ్చింది నాకు. మాలేస్తాడు ఇప్పుడు ఎవడొచ్చి ఏమి పడతాడు, పైగా దాని ముందు మంచి సీక్వెన్స్ పెడతాడు శరణం చెప్పాలని చెప్పేసి. ఆ నాగులుగాడు ఏమో రాడు, పోనీ సరే రాలేదు ఆడు ఏదో పీకుతాడులే ఏముంటది మనోడు కవర్ చేసుకుంటాడులే అనుకున్నా, కానీ ఆడేమో ఎవడో చంపి తింపుతాడు. లిటరల్ అర్థం కాలేదు నాకు. ఇంకా అదే ఇప్పుడు ఏంట్రా ఎవడెవడు చంపేసుకుంటారు, ఎందుకు చంపేశారు నాకేం అర్థం కాల. అప్పటి నుంచి కొంచెం టెన్షన్ పెరిగింది, లిటరల్లీ టెన్షన్ పెరిగింది నాకు. అది బాగా అనిపించింది వెళ్ళిన తర్వాత. బట్ ఎప్పుడైతే మనం చనిపోయింది అన్నాడో నాకు నచ్చలేదు ఇంకా. స్టోరీ డిస్కనెక్ట్ అయిపోయా. రొటీన్ గా తీసుకెళ్తున్నాడు అంటే రిస్క్ అయిపోయా అది, ఎందుకంటే సినిమాకి అందరూ వెళ్ళేదే వాళ్ళిద్దరు ఎమోషన్ కోసం. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ చేసేదే తండ్రి కూతురు. అసంతృప్తి మనకి ఎందుకంటే ఒక మంచి ఎండింగ్ ఇవ్వలే నాకు. ఎండింగ్ పరంగా ప్రాబ్లం లేదు, ఎండింగ్ ని ఎమోషనల్ గా ఇచ్చాడు కానీ గుడ్ ఎండింగ్ అన్నాం కదా అది. అంటే నాకు ఎక్కడ ఏమైందంటే అక్కడికి డిసప్పాయింట్ అయ్యా, మనం చంపేసిన దగ్గర డిసప్పాయింట్ అయ్యా. లాస్ట్ లో ఇది నేను మాట్లాడతా కాసేపు నాకు మాట్లాడతా, దేవుడి యాంగిల్ నేను లాస్ట్ లో మాట్లాడుకుంది దీని గురించి, క్లైమాక్స్ కాబట్టి. ఫస్ట్ నీకేం నచ్చింది మూవీలో అవి చెప్పి చాలు. బాగా ఏమి కొంచెం ఊపి తెప్పించి మంచిగా వర్కౌట్ అయింది సీన్ లో అని ఏమనిపించింది నీకు? నాకా ఫస్ట్ హాఫ్ నుంచి సాంగ్స్ లో నేను వైబ్ అయినంత మూవీలో ఇంకెక్కడ నేను సాంగ్స్ లో ఎక్స్పెక్ట్ చేయలే అంత వైబ్ అవుతానని. కానీ థియేటర్ లో నాకు అంత వైబ్ వచ్చింది బాగుంది. అంటే అందరూ మల్లెపూల పల్లకి వెళ్తారు కానీ అన్ని సాంగ్లు బాగుంటాయి, అన్ని బాగున్నాయి. యాలాలో దగ్గర మొదలెడి ఫస్ట్ ఒక అయ్యప్ప సాంగ్ వస్తుంది, బాగుంటది, మంచిగా వైబ్ అవుతాం, మూడ్ సెట్ చేస్తారు. తర్వాత యాలాలో సాంగ్ వస్తుంది, ఫ్యామిలీ సెటప్, మంచిగా విలేజ్ లో తీసుకెళ్లి కూర్చోబెడతాడు. విలేజ్ లో ఫస్ట్ సాంగ్ తో సోమాలు కూర్చోబెడతాడు, తర్వాత సాంగ్ తో ఫ్యామిలీ డ్రామా కూర్చోబెడతాడు, తర్వాత కరెక్ట్గా ఇంటర్వెల్ టైమ్ లోనే ఈ సాంగ్ వస్తుంది, కార్తీక మాసం మొదలు అని చెప్పేసి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కి ఇంకా పాటు వెళ్ళిపోతాయి కదా. నేను ఈ రెండు సాంగ్స్ ఈ రెండు సాంగ్స్ మాత్రం నేను బాగా కనెక్ట్ అయ్యా. ఇవి స్టోరీతో పాటు తీసుకెళ్లిపోయాడు, బాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో మంచిగా వెళ్ళిపోతాయి. ఇంటర్వెల్ తర్వాత ఎప్పుడైతే మన మూడు మాలేస్తాడు అనుకున్న తర్వాత ఇంటర్వెల్ అవుతుంది, ఇంటర్వెల్ తర్వాత ఈ సాంగ్ వస్తుంది, కార్తీక మాసం సాంగ్. అది నేను యాక్చువల్లీ ఎప్పుడైనానంటే కరెక్ట్ గా తర్వాత రోజు వద్దాం షోకి వెళ్తాం, నైట్ రిలీజ్ చేశారని. అప్పుడు దాకా రిలీజ్ చేయలేదు సాంగ్, ఏదో సాంగ్ రిలీజ్ చేశారు ఇంటర్వెల్ అని చెప్పి పెట్టా, అదిరిపోయింది సాంగ్. కింద కామెంట్ లో తిడుతున్నారు ఇప్పుడు దాకా ఎక్కడ దాచేవారో దీన్ని అని చెప్పి. చాలా మంది సాంగ్ వెళ్ళాను, ఎప్పుడెప్పుడు వస్తాయి అని చూసా. ఇంటర్వెల్ తర్వాత వచ్చింది అనమాట, మంచి వైబ్, సాంగ్స్ బాగా. దాని తర్వాత వస్తుంది అసలైన సాంగ్. అప్పటికి మనం వెళ్ళిందే మెయిన్ సాంగ్ మల్లెపూల పల్లకి, అప్పటికి 3 సాంగులతో సాటిస్ఫై చేస్తారు. అప్పుడు వస్తారా మల్లెపూల పల్లకి, థియేటర్ వైబ్ అసలు. నేను ప్రసాద్ లో చూస్తున్నా, అరుస్తూనే ఉన్నారు అసలు. ఫస్ట్ డే మల్లెపూల పల్లకి నార్మల్ సాంగ్ అవుద్ది, వెంటనే డీజే వెర్షన్ ఆటో చేసింగ్. నాకు ఇది పిచ్చి పిచ్చిగా నచ్చేది నాకు అదైతే. అక్కడైతే నాకు లిటరల్లీ అన్న అయ్యప్ప మనకు తోడుకున్నాడు అంటాడు, ఆన్ చేస్తాడు డీజే, అసలు ఎక్సలెంట్ మళ్ళీ పడుద్ది. ఇంకా అక్కడి నుంచి వైబు మామూలు వైబు కాదు, ఆ చేసింగ్ పూర్తయ్యేదాకా సాంగ్ వస్తుంటది డీజే వెర్షన్. ఇది నువ్వు అదా సెకండ్ హాఫ్ లో వస్తుంది డీజే వెర్షన్ ఆటో చేసి. నేను అదే అంటే ఆ సీన్, నేను ఆ సీన్ లో వెళ్ళిపోయాను రా, సాంగ్ వెళ్ళలేదు, సీన్ లో ఉన్నాను నేను పట్టించుకుంటున్నా. అంటే చెప్పారు వాళ్ళు సాంగ్ కూడా బాగుంటది, బట్ ఏంటంటే నేను ఆ సీన్ లో ఏమవుతుంది వాళ్ళకి టెన్షన్, ఎందుకంటే ఒక వచ్చి ఇలా వెళ్తుంటే కత్తులు ఎవడపోతాడన్న టెన్షన్. నేను వెయిటింగ్ ఆ సాంగ్ కోసం. కానీ బాగా తీసాడు ఆ సాంగ్ పెట్టడము, నిజమే. ఆ వెనకాల సాంగ్ కనెక్ట్ అవుతాం, బట్ నేను ఏంటంటే మర్చిపోయావు ఆ సీన్ లోకి వెళ్ళిపోయాను. నువ్వు ఆటో సీన్ అనగానే అప్పుడు వెలిగింది. అంటే నేను వెయిట్ చేశాను ఆ సాంగ్ కోసం, అందుకే నాకు గుర్తుంది. వీళ్ళ సర్ప్రైజ్ ఉంటది డీజే వెర్షన్ అన్నారు, అది ఎప్పుడు వస్తుంది వెయిటింగ్. సో ఎప్పుడైతే రోజు కూడా ఆటో ఎక్కి ఎలా తిప్పుతాడు వస్తుంది, థియేటర్ అరుపులు పిచ్చి పిచ్చిగా ఎక్కింది నాకు. ఇంకా అది అంత బాగా తీసాడు రా బాబు అనిపించింది నాకు ఆ సీక్వెన్స్ అయితే. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఇంకోటి బాగా వర్క్ అయింది ఏంటంటే ట్విస్ట్లు.
ట్విస్టులు బాగా పెట్టాడు ట్విస్టులు బాగా పెట్టాడు. మూవీలో. ఈ రెండు యాజ్ యూజువల్ రవితేజ యాక్టింగ్ తో చింపేస్తాడు అనుకో, అది వేరే విషయం. కాలం తర్వాత చూసాను రే, మా బాబా ఎన్ని రాడ్డులు రే, ఎన్ని Actually, రాడ్డులు. నేను ఇంకోటి చూసింది ఏంటంటే, రవితేజ షర్ట్ లేకుండా చేసిన మూవీ ఇదే అంట కదా. షర్ట్ లేకుండా ఇంత ముందు ఉన్నాయి, but కానీ బట్ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ మధ్య చేయలేదు. కాలంలో చేయలేదు. అప్పుడు ఎందుకంటే ఎప్పుడో చేసాడులే చిన్నప్పుడు. శివన్ నర్వాణ స్టోరీ చెప్పిన తర్వాత కూడా సీన్ లైన్ యాక్ట్ చేస్తాడు, ఇక్కడ మీరు షర్ట్ ఇప్పాలంటే కొంచెం ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది శివన్ నర్వాణ. పడ్డాడని ఏదో చూసారు వీళ్ళు. నేను చాలా కాలం అయిపోయింది కానీ బాగుంది. నాకు ఆ రవితేజను అలా చూసుకొని ఉంటే కళ్ళంట చిన్న అలాగా కొంచెం బాధ. రవితేజ ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు, స్వామి సూపర్ క్యారెక్టర్. పర్ఫార్మెన్స్ ఉంటుంది రవితేజకి. నువ్వు పిండుకోవాలి కానీ ఎన్ని రాడ్డులు తీసారా ఎక్కడి నుంచి. ఆ ధమాకా నాకు నచ్చదు కానీ అది హిట్ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. హిట్ అయిపోయింది కాబట్టి ఇంకేం అనలేదు నేను దాన్ని, సో పక్కన పెట్టేద్దాం. క్రింజ్ కాకపోతే అది క్రాక్ ఒకటి నాకు నచ్చింది. ట్రాక్ తర్వాత ధమాకా వచ్చింది. దాని తర్వాత మొదలు పెట్టారు రాడ్లు. రావణాసుర, కిలాడి చూడలే. కిలాడి కిలాడి ముందు చూసాను అనుకుంటా, first. కిలాడి ముందు అనుకుంటా. పిల్లలు చూసాను. రామరావన్ డ్యూటీ, రామరావన్ డ్యూటీ నీకు ఈ తెలియని కూడా తెలియదు అంటే చూసుకోడు. తెలుసు కానీ చూడలేదు. నేను ఇవన్నీ ఫస్ట్ రోజు చూసా. Okay. ఫస్ట్ మార్నింగ్ షో రావణాసురకి యాక్చువల్లీ వెళ్ళి కూర్చున్న థియేటర్. మొత్తం నెగిటివ్ షోట్. ఫస్ట్ హాఫ్ చితక్కుటేస్తాడు అన్న, ఫుల్ నెగిటివ్ షోట్, చాలా ఘోరం చూపాడు, ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తాడు. ఏంటన్నా ఈ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అనుకున్నా. సెకండ్ హాఫ్ మీకు ఇంత బాగుంటే పని అవుతుంది అని చెప్పి రాడ్ వేస్తారు. సెకండ్ హాఫ్ తట్టుకున్నా, ఇంటి తట్టుకున్నా. తర్వాత వచ్చినాయి మాస్ జాతర వచ్చింది. అబ్బో మిస్టర్ బచ్చన్, వరస్ట్. ఓహోయ్ హరీష్ శంకర్ అన్న. ఇంకోటి ఏదో మనం ఇద్దరం కలిపి చూసాం కదా, అదేంటది బత్తమాన కాదు కాదు వర్తమాన శైలి. నేను ఇంటి దగ్గర కాకినాడలో ఒకటి చూసాను. చూసాం కదా, టైగర్ నాగేశ్వరరావు, టైగర్ నాగేశ్వర. ఇంకోటి ఇంకోటి ఈగల్. ఈగల్. ఇది ఈ 2 సినిమాలు మేము కలిసి వెళ్ళాం. నేను, నువ్వు, రాజుగాడు. రాజుగాడు. రాజు. ఇంకోటి ఇది కూడా చూసాం మనం, ఇది. వర్తమాన సైకిల్. బత్తమాసైలకి 2వ సారి వచ్చినట్టున్నాను నేనైతే. నేను ఊర్లో ఉన్నప్పుడు ఒకసారి చూస్తాను, Already ఇక్కడికి చూసాను. వచ్చినప్పుడు చూసాను. ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు చూసాం. అవును, ఈ 3 చూసాం. ఈ మూడు మనకి 2 నచ్చాయి. మళ్ళీ టైగర్ నాగేశ్వరరావు నచ్చింది మనకి, నాకు అన్ని నచ్చాయి. ఏగల్ ఈగల్ కూడా నచ్చింది, ఏగల్ కూడా నచ్చింది. నచ్చింది. ఏగల్ నాకు కొంచెం ఎక్స్ట్రీమ్ నీకు అనిపించింది, నచ్చలేదు, నచ్చలేదు extreme కొంచెం. అనిపించింది. టైగర్ నాగేశ్వరం నచ్చింది కానీ పోయింది, అన్ని పోయి. నాకు బత్తమాసైలకి కూడా నచ్చింది BMW, అది పోయింది. అన్ని అది ఫ్లాప్లే, flop ఆ? ఫ్లాప్లే, అన్ని ఫ్లాప్లే. ఓకే ఓకే. అదే సింగిల్ గా రిలీజ్ అయి ఉంటే వర్కౌట్ అవుతుంది. సంక్రాంతిలో కొట్టుకుపోయింది సోనామీలో. అక్కడ 2 సినిమాలు ఏవో ఉన్నాయి ఇంకా hit. ఇన్ని రాడ్డుల్లో ఈసారి ఇరుముడి ఫస్ట్ పోస్టర్ దగ్గర నుంచి వైబు పాజిటివ్ ఫుల్ గా. పోస్టర్ బాగుంది, టైటిల్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, మల్లెపూల పలకే ఉందన్నారు, వైబ్ అవుతున్నావు, బాగుంది, అన్ని బాగున్నాయి. టేజర్ వచ్చింది, అదిరిపోయింది. ఓకే, ఉన్న సాంగ్స్ కూడా వచ్చా బాగున్నాయి. ఏంటి అన్ని బాగున్నాయి, ఎక్కడ తేడా కొడుతుందన్న భయం పక్కన. ఇన్ని ఫ్లాపులు అన్ని బాగుంటుంటే కొంచెం టెన్షన్. రవితేజ్ నేను లిటరల్లీ ఏడుస్తాను రా సినిమా పోయిందంటే రవితేజ గడిది. నాకు అంత బాధ వస్తుంది. రవితేజ గడిది కానీ చిరంజీవి గడిది ఎవడ పోయినా నాకు బాధ వస్తుంది. అయితే ఇది ఎక్కడ పోద్దా అన్న టెన్షన్. టికెట్ కొనుక్కుండా పొద్దున్న వెళ్ళి సీట్లో కూర్చుని దాకా కూడా టెన్షన్. అలా కూర్చున్నా, పోకూడదు. ఇదే మైండ్ సెట్ నాది. కూర్చోబెట్టాడు, అన్ని బాగున్నాయి. సినిమా అంతా అయిపోయింది. మా కొట్టాడు రా బాబు, అమ్మయ్య. అమ్మయ్యా అనుకున్నప్పుడు స్క్రీన్ నుంచి బయటకు వచ్చి ఎక్సైట్మెంట్ లేదు నాకు, ఎక్సైట్మెంట్ లేదు, సాడ్నెస్ లేదు, ఏం లేదు. నార్మల్ గా రివ్యూ చెప్పేసి రూమ్కి వచ్చి కూర్చుని అప్పుడు రీల్స్ చూసుకుంటూ అప్పుడు ఫీల్ అవుతున్నా, అమ్మ ఎంత బాగుంది సార్. కొట్టాడు ఫైనల్లీ. దాని తర్వాత ఇంకా కలెక్షన్లు, ATR రికార్డులు అన్ని పెడుతుంటే ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా అమ్మా ఇంతకాలం తర్వాత రా బాబు అనిపించింది. ఎన్ని సంవత్సరాలు రా బాబు. బట్ ఏంటి మనకి ఏదో నాకు మూవీ Emotion. చూసాక ఎక్కడో నాకు ఏం సాటిస్ఫై అయిపోయింది చెప్పను నేను. మూవీ ఎవరికైనా రికమెండ్ చేస్తా, వెళ్ళాక అమ్మయ్య ఏదైనా మూవీకి వెళ్ళాక బాబు ఎందుకు వెళ్ళాం అనిపించకుండా బాగుంది, ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ Pleasant వచ్చా. experience. కానీ రవితేజకి ఇంకా కావాలి అన్నది లేదు. మాస్ మహారాజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, యాక్చువల్లీ ఉండదు, అది ఇందులో ఉండదు తెలుసు. అది వదిలేడు కాబట్టి ఇది హిట్ అయిందని కూడా మాకు Okay. తెలుసు. అది తెలుసు, బట్ ఏంటంటే ఇప్పుడు మీరు వేసుకోవద్దు, అదే ఇది ఈ సినిమాలో మాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వేసుకోవద్దు. మాస్ కాదు అంటే కానీ రవితేజతో ఒకటి ఉంటది యాంగిల్, ఒక కామెడీ గానీ కామెడీ గానీ ఒక మాస్ మాస్ కానీ అది కొంచెం ఎక్స్పెక్ట్ చెయ్యాలి, చేయకూడదు ఎలాంటి మూవీల్లో. చేయకూడదు. బట్ ఎక్కడో ఒక ఫ్యాన్ గా లోపల కొంచెం వెళితే అంతే తప్ప వేరే కొన్ని కాదు. ఒక మూవీ పరంగా అయినా ఈ రెండు లేవు. లేవు. కామెడీ అయినా నాకు ఎందుకు ఫుల్ ప్లెడ్జెడ్ గా తోపు తురుము ఎంత హిట్ అయిపోయిందని నేను ఎంత కూడా షాక్ అయ్యానంటే, నాకు ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్లీ. నేను నిజంగా ఆడలేదురా. నేను విశ్వనాథన్ సన్స్ కూడా ఏడ్చారు, చెప్పాను కదా. విశ్వనాథన్ సన్స్ ఎమోషన్ అంటే నేను ఇక్కడ ఏడుద్దును ఇరుముడిలో. నాకు ఎక్కడ నచ్చలేదు చెప్పనా, కూతురు చనిపోద్ది, చనిపోయినప్పుడు మనోడు సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఎమోషన్ అక్కడ ఏడ్ చేసి ఉంటే నాకు ఏడుపు వచ్చేద్దేమో. అవును, ఆ ఎమోషన్ అలా క్యారీ హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేస్తాడు. నాకు ఎప్పుడైతే హోల్డ్ చేస్తుందో నాకు డైల్యూట్ అయిపోద్ది.
బట్ అలా తీసుకెళ్లి శవం పెట్టి దగ్గర కూడా మనోడు ఏడుస్తున్నప్పుడు సైడ్ నుంచి చూపిస్తారు, ఎక్కువసేపు చూపించరు. ఎక్కువ హీరో ఎప్పుడైతే ఏడుస్తూ మనకి ఫ్రేమ్ లో ఉంటుందో ఫేస్ టు ఫేస్ కెమెరా, ఆడ ఏడుపు చూస్తుంటే ఏడుపు చూస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. కృష్ణదేవ్ సన్స్ లో అదే వర్కౌట్ అవుతుంది. హీరోనే ఏడిపిస్తాడు అక్కడ. అమ్మ చనిపోయినప్పుడే నేనైతే ఆడవలా. ఎప్పుడైతే హీరో గాడు మొబైల్ తో మళ్ళీ వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. అలా హీరో సూర్య సన్ ఆఫ్ కృష్ణ తర్వాత ఆకాశం నిహద్ర తర్వాత ఇదే ఈ సీన్ మళ్ళీ సూర్యకి పడింది. సో నేను అది ఎక్స్పెక్ట్ చేశా. రవితేజ ఫేస్ క్యామ్ పెట్టి ఏడుస్తున్నా నేను ఏడ్చేద్దానేమో, కొంచెం మనకి రావాలి. నేను ఏడ్చేద్దాను, పెట్టలేదు వాళ్ళు సైడ్ యాంగిల్ పెట్టేసి సర్దేస్తారు. సో ఇంకా గాయత్రికి ఎక్కువ ఇచ్చారు. అది ఎడుతూనే ఉంటదిరా పాపం. అది సెవెన్ తీసుకుని వెళ్తుంటే వచ్చి మీదోడిపోయి గుండెలు బాదుకున్నట్టు ఏడ్ చేస్తూ ఉంటది. అది నాకు అప్పటికే డైల్యూట్ అయిపోయింది ఎమోషన్, అందుకే నాకు కనెక్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఫ్యామిలీస్ కనెక్ట్ అవడానికి ఏంటి రీజన్ అంటే తప్పే లేదు, కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కాబట్టి కనెక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. బట్ నాకు ఎందుకో కొంచెం ఎక్కువగా క్యారీ చేసి తీసుకెళ్ళడం వల్ల డైల్యూట్ అయిపోయింది అలాగా. యాక్చువల్ గా ఇంకోటి నేను స్టోరీ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసుకున్నా. ఎక్కువ ఏంటంటే ఆ బ్లాక్ మ్యాజిక్ పెట్టి ఈ దేవుడిది పెట్టాక నాకు ఇంక స్టోరీ ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు, లాస్ట్ కి ఏదేదో చేస్తాడు అనుకున్నా. కానీ ట్విస్టులు పెట్టి బాగా ఎండింగ్ చేశాడు. బట్ ఏంటంటే ఆ హైప్ కి తీసుకెళ్లి స్టోరీ హైప్ తీసుకెళ్లి మళ్ళీ స్టోరీని ఎలా అంటే గ్రాఫ్ ఇలా ఉండి ఇలా వెళ్తుంది, కొంచెం దిగి అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. అది నేను ఇలా ఎక్స్పెక్ట్ చేశా. ఇంకా అలా వెళ్ళిపోవాలి అక్కడ ఎండ్ చేసేయాలనుకున్నా. అవునవును. అంటే ఏంటి ప్రాబ్లం అయిపోయిందంటే వన్స్ ఎలాగా అన్ని తెలిసిన తర్వాత ట్విస్ట్లు ఇవి మనం ఆల్రెడీ చూసాం, వేరే సినిమాల్లో చూసాం. కొత్త కాదు. టీచర్ పాయింట్ కొత్తగానే అనిపించింది, దాని తర్వాత ఈ ఎమ్మెల్యే పాయింట్ కొత్తగా అనిపించాల. ఆ యాంగిల్ ఓకే రొటీన్ లోకి వెళ్ళిపోయిందిరా, అందువల్ల పెద్ద కనెక్ట్ అవ్వలేదు. ఇంకా క్లైమాక్స్ కూడా ఆ ఫైట్ ఉంది కదా, ప్లస్ ఆ ఫైట్ అంత ఉండదు. పెట్టాడు మంచి సీన్స్ పెట్టాడు, బట్ ఒక 2 పడతాయి మంచి సీన్స్, 2-3 ఇంకా ఉండాలి. వాళ్ళు రౌడీస్ ఆ తుప్పల్లో పారిపోతారు కదా, అక్కడ గట్టి పెడతాడు అనుకున్నా నేను. ఏముండదు, సంబంధం తెలిసేస్తారు. నాకు అది అంతగా ఆ ఫైట్ అన్న ఉన్నది ఒకటే ఫైట్ కదా, హైలైట్ ఫైట్ అదొకటే మెయిన్ ఫైట్ అయితే. సో అక్కడే కొంచెం ఏంటంటే ఆ బీజిఎం రవితేజని ఎలివేట్ చేసి ఉంటే ఇంకొంచెం చాలా బాగుండేది అక్కడ. నిజం అదే, ఇది కామన్ ఆడియన్స్ కి ఏం చెప్పట్లా, కొంచెం రవితేజ ఫ్యాన్ గా ఎక్కడో చిన్న వెళితే అనమాట. అది ఇంకా ఫైట్ ఇంకా బాగా చేయొచ్చు. అందరూ ఇదే అనుకుంటున్నారు. యాక్చువల్ గా అందరూ అనొద్దు, నేను సర్కిల్ లో నేను మాట విన్నది ప్రకారం ఆ ఫైట్ లో కొంచెం తక్కువైంది. కొంచెం అగ్రెసివ్నెస్ బాగా క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుంది. ప్లస్ ఎమోషన్స్ లాస్ట్ లో కూతురు 7 తీసుకెళ్లేటప్పుడు అది కొంచెం లాగుతారు, ఎమోషన్ ఎక్కువ డ్రాగ్ చేస్తాడు, ఎమోషన్స్ పండవు, ఎక్కువ లాగుతారు. పైగా అప్పటికి డైల్యూట్ అయిపోయింది, ఎందుకంటే అప్పటికి డెడ్ బాడీ ఉంటది. మనోడేమో ఏడవడు, అంతా అయ్యేదాకా వచ్చేదాకా ఏడవడు. ఆ డ్రాగింగ్ ని కొంచెం ఒక 1 minute కి సర్ది ఉంటే బాగుంది, సర్దీసి దాన్ని మినిమం. కానీ ఎక్సలెంట్ ఏదంటే దేవుడు క్లైమాక్స్ లో దేవుడు ఇందారే ఆపేశాం కదా. నాకు అప్పుడు దాకా అదంతా చూసాక సినిమా యావరేజ్, ఇదే మైండ్ సెట్ తో ఉన్నా నేను. వన్స్ 3 కార్తీక మాసాల తర్వాత అని పడుద్ది, ఓకే పడింది, వస్తాడు మనోడు గురుస్వామి అయిపోతాడు రవితేజ. ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిలో పెడతారు, మనమ్మని పెడతారు. నేను ఒక పని మీద వచ్చాను, ఆ పని పూర్తి అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఈ సీక్వెన్స్ పెట్టకపోతే లిటరల్లీ నేను చెప్తున్నా, నేను యావరేజ్ అనే చెప్తున్నా. నచ్చిందని కూడా చెప్పను నేను, అసలు సాటిస్ఫై కూడా అవ్వకపోతుంది. ఒక్క సీక్వెన్స్ 2 నిమిషాల సీక్వెన్స్, వెళ్తున్నాను, నువ్వు కట్టే ప్రతి రూములోనే ఉంటాను నేను, మళ్ళీ నీకే పొడతాను నేను అంటది, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు నీకే పొడతాను ఉంటది, ఎదరికి వెళ్తుంది, వెనక్కి తిరిగి చూసి నవ్వుతుంది, ఎలా ఉంటది. అప్పుడు నాకు కూడా స్మైల్ వచ్చింది మంచిగా, బాగుంటది. అమ్మా ఈ ఎండింగ్ అని పెట్టకపోతే శివ నిర్వహంగా నిన్ను తిట్టుకుందును, ఎండింగ్ కొంచెం లేపుతుంది, ఆ ఎండింగే లేపుతుంది సినిమా మొత్తాన్ని కూడా. అది లేకపోతే అసలు ఏం లేదు అక్కడ, అది ఏం ఎండింగ్ అంతా తిడతారు లిటరల్లీ. కొంతమంది అయితే మామూలు కొండకు కూడా సిద్ధం అయిపోతారు. నేను ఆ ఎండింగ్ లేకపోతే నేను ఏడుపుతో బయటకు వచ్చేదాన్ని, అన్న ఇంకో 5 నిమిషాలు పొడిగెత్తే ఏమైపోతారో బిక్కని చెప్పి. నేను అక్కడ మెచ్చుకుంటా శివ నిర్వాణ్, ఎందుకంటే ఆ టెన్షన్ మెయింటైన్ చేశారు. తర్వాత డిబేట్ అయితే క్రియేట్ చేశాడు రా, ఒకటి చెప్తున్నా. ఎందుకంటే ఆ సెకండ్ హాఫ్ లో కొంతమందికి ఎలా వెళ్ళడం నచ్చింది, కొంతమందికి ఇంకోలాగా వెళ్ళొచ్చు కదా అన్న ఆప్షన్. ఇప్పుడు ఎలా డిబేట్ క్రియేట్ చేశాడు చూడు, అందులో డైరెక్ట్ సక్సెస్ అయినట్టు యాక్చువల్లీ చెప్పాలి డైరెక్టర్. తర్వాత క్లైమాక్స్ లో ఆ పోర్షన్ పెట్టి బాగుంది, కొట్టామన్నా నిజంగా గట్టి కొట్టా అనిపించింది నాకు.
నాకు అప్పుడు నిజంగా బయటకు వచ్చి ఓకే సాటిస్ఫైడ్ అయ్యి నచ్చిందని చెప్పా. లేదంటే నిజంగా కానీ ఇంకా మనం బ్లాక్ బాస్టర్ అనుకుని రాలా. అది నేను ఎక్స్పెక్ట్ చేశా యాక్చువల్ గా. నేను ఎక్స్పెక్ట్ చేశా యాక్చువల్లీ. నేను క్రాక్ కి బ్లాక్ బాస్టర్ అనుకున్నాను రా. క్రాక్ అయ్యింది, బాగుంది. ఇంకోటి ఇది బాగుంటది మన కామెడీ మూవీ, ఇది భరతమాస అది చాలా బాగుంటది. కామెడీ చాలా బాగుంటది. కామెడీ దానికి బదులు జనాలు నారి నారి నడుమురారి అండ్ అనగనక ఒక రాజు ఈ రెండేట్లని చూసారు. అనగనక ఒక రాజు అయితే వరస్ట్. నేను ఆ సినిమానే తెలియలే. ఓయ్ భరతమాసలో టైమింగ్ కుదరలేదురా. అప్పటికి రవితేజ మీద హోప్స్ లేవు అందరికి. పోనీ అన్ని ఫ్లాప్లు వచ్చిన తర్వాత ఇంకా నమ్మకం లేదు జనాలకి. సో చూడలేదు ఎవరు, పట్టించుకో. ఆ సినిమా కామెడీ బాగా నవ్వుకున్నాను, నేను గట్టిగా నవ్వుకున్నాను. సో అక్కడ ఎక్స్పెక్ట్, ఇది బ్లాక్ బస్టర్ కింద ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. అంటే కొంచెం భయం, ఏమో నాలో ఆ భయం ఉండడం వల్ల తెలియదు కానీ యాజ్ రవితేజ ఫ్యాన్ ప్రతి ఒక్కడికి ఉంటది ఇది భయం. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక జెన్సీ ఎరా స్టార్ట్ అయినప్పటి నుంచి రవితేజ అంటే ఎవరికి తెలియదు. ఒకప్పుడు మాస్ మహారాజ్ ఎలా ఉంటాడు, కోవిడ్ లో క్రాక్ తో చూసారు, అది కూడా 50% ఆక్యుపెన్సీస్ అంతే, ఎవరికి తెలియని కూడా తెలియదు. అప్పటి నుంచి రవితేజ అంటే వాళ్ళందరికీ కామెడీ అయిపోయింది. ఒక్క సినిమా పడితే నేను తమిళ టైటిల్ లో కూడా అదే పెట్టా, ఒక్క కంబ్యాక్ అన్నాను పెట్టుకున్నాను నేను అంతే. లిటరల్లీ ఇప్పుడు జనాలు అందరూ చూస్తున్నారు. 2 రోజుల నుంచి ఖాళీ లేదు. యాక్చువల్లీ సండే నేను సతీష్ గారి దగ్గరికి వెళ్ళామా, సాయంత్రం వెళ్దాం అనుకున్నారు వాళ్ళు, టికెట్ దొరకలేదు. షవన్ ఏమో చెక్ చేయన్నా ఎక్కడ ఇక్కడ పోదాం, 6 o'clock షో అంటే ఎప్పుడో 11:50 ఎక్కడో దొరుకుతున్నాయి, అది కూడా కిందకు వచ్చేస్తున్నాయి. దొరకలేదు, పేపర్ బుక్ దొరకలేదు, ముసుగు కూర్చొని ఎవడం ఇంకా. చాలా హ్యాపీగా అనిపించింది. టికెట్ దొరకకపోయినా ఫస్ట్ టైం హ్యాపీగా అనిపించింది నాకు సినిమాకి. హిట్ కొట్టాడు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకెంత ఇంకా అయిపోయింది, ఎలాగో మళ్ళీ టాక్సిక్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు థియేటర్లు తగ్గపోతే ఇంకా అదంతా కామన్, ఏం చేయలేం మనం. కానీ ఇంకో గ్రేట్నెస్ రవితేజ బాడీ మెయింటైన్ కూడా బాగా చేస్తాడు, చాలా బాగా చేశాడు రా. ఫిట్ వయసులో కరెక్ట్ గా ఆ రోల్ కి సూట్ అయ్యాడు. ఫాదర్ రోల్ కి మంచిగా ఎమోషన్ వర్కౌట్ అయ్యేలాగా బాగా సూట్ అవుతాడు. పైగా నాకు ఇవి మాట్లాడుకోలేదు మన క్యారెక్టర్ గురించి. సాయి కుమార్ రోల్ ఉంటది, టిపికల్ ఇండియన్ ఫాదర్ రోల్. లిటరల్లీ డిట్టు ఉంటారా, అమ్మాయిని భయంతో పెంచాలి. ఇదే నిజంగా రిలేటబుల్ క్యారెక్టర్ అది. నాకు సాయి కుమార్ చూసినప్పుడల్లా వచ్చింది భయంతో పెంచడం ఏందన్న. ఓ పక్కనేమో రవితేజ గారు ఏంటి అప్పటికప్పుడు తేల్చేసుకోవాలి, ఆడేంటి కూతురు వచ్చి చెప్పొద్ది స్కూల్లో ఏం జరిగింది మొత్తం ఊదే అమ్మ అంటే రాత్రి చెప్తుంది అది, అప్పటికప్పుడు వెళ్ళిపోతాడు, ఆటో వేసుకుని వెళ్ళిపోతాడు. కొంత కాలంలో చిత్తప్పుడు చెవులు ముహెచ్చడం అందరూ. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎవడన్నా అయితే లేదు, టైం చూసుకుని అప్పటికప్పుడు వెళ్ళి స్వామి శరణం అంటాడు, ఆటో వేసుకెళ్తాడు, చిత్త కొట్టేస్తాడు, కొట్టుకుని భయపడేస్తాడు, ఇంకా మీ జోలికి రాడంటాడు, వచ్చేస్తాడు. అనదర్ సైడ్ సాయి కుమార్ ఏం చేస్తాడు, వచ్చేది చెప్తే పోలీసులా వద్దమ్మా మొత్తం వాడొక రేంజ్ వెళ్తే వీడు కిందకు లాగుతూ ఉంటాడు. వాడు కూతుర్ని 2 ఎగ్జాంపుల్స్ అనమాట. ఒకడేమో కూతుర్ని ఎలాగే పెంచాలని ఒకరు రవితేజ, ఇంకొకరు అసలు ఎలా పెంచొద్దురా బాబు అని చెప్పి సాయి కుమార్ ఫుల్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. అసలు అది చాలా రిలేటబుల్ అనిపించింది నా క్యారెక్టర్. నిజంగా అలా ఉంటారా ఆయన పాయింట్ లో కూడా పాయింట్ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు అలా పెంచకూడదు. నేను ఎందుకంటానంటే ఇప్పుడు జనరేషన్ లో విలేజ్ లో చూసుకుంటే ఇప్పటికీ కూడా అమ్మాయి వచ్చి నీతో మాట్లాడగలదు, స్టిల్ ఇప్పటికి అమ్మాయి నీ వైపు చూడక్కర్లేదు. ఇప్పుడు నువ్వే వెళ్ళి అమ్మాయిని గోకేవనుకో, ఇప్పుడు ఊరంతా ఏం చెప్పుకుంటది అంటే నీతో తిరుగుతుంది అమ్మాయిని చెప్తారు. లేదు నువ్వు వెళ్ళి దానికి లవ్ యూ చెప్పావు అనుకో, నువ్వు చెప్పావంటారు అమ్మాయి చెప్పింది అంటారు. ఇలా ఈ రూమర్స్ స్ప్రెడ్ అవడం వల్ల ఇంట్లో ఏమైపోద్ది అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళమ్మ వాళ్ళు ఉరేసుకుని దాకా వెళ్ళిపోతారు. చిన్న విలేజ్ లో ఇదే జరుగుతుంది. ఆ భయం వాళ్ళకి. ఇంకా సాయి కుమార్ లాంటి క్యారెక్టర్ టిపికల్ ఇండియన్ ఫాదర్ కాబట్టి విలేజ్, చిన్న విలేజ్ అది. సో పోలీస్ స్టేషన్ అనగానే వద్దు పరువు పోద్దు అంటారు. అసలు దీని తప్పు ఉండదు అక్కడ, కానీ పొరుగు పోద్ది మందే పోద్ది అంటాడు. ఎందుకంటే అందరూ ఏం చెప్పుకుంటా తెలిసిందే కదా, వాళ్ళ మీదకి వచ్చారని చెప్ప. సో టిపికల్ ఇండియన్ ఫాదర్ రోల్ చాలా బాగా చూపిస్తాడు. అండ్ ఈవెన్ లాస్ట్ లో కూడా సాయి కుమార్ కి రవితేజ కన్ఫ్రంటేషన్ సీన్ ఉంటది. ఆడు డైలాగ్ అంటాడు కదా ఒకసారి కూతుర్ని, డైరెక్ట్ డైలాగులు భలే ఉంటాయి. డైరెక్ట్ డైలాగులు సాగదీడు అక్కడ, సాగదీడు ఏది ఉండదు. చూసుకొచ్చాను ఒకసారి పిల్లాన్ని కూతుర్ని చూసుకొచ్చేస్తాను అంటాడు. అక్కడ కూడా మంచిగా డైలాగులు ఉంటాయి. నేను నా కూతురులాగా అనుకున్నాను గాయత్రిని అంటే, ఎందుకు అనుకోలరా నేను అంటాడు సాయి కుమార్. లిటరల్ అంతే, ఎవడు అనుకోడు. ఎవడన్నా ఓన్ బ్లడ్ అనుకుంటాడు. నేను ఎందుకు అనుకోను, నా కూతురు నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడతాడు. ఎవడైనా కాదు, బట్ కొంతమంది 50 to 60% అలాగే ఉంటారు. 40% లాంటి మరీ అంత ఎక్స్ట్రీమ్ లా కాకపోయినా ఉంటారు. ఎక్స్ట్రీమ్ చేశారు కానీ ఉంటారు. అందరూ
అయినా ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాలే కూతురు చంపేయడాలు ఇలాంటివన్నీ కూడా. సో సో అదే నాకు సాయి కుమార్ క్యారెక్టర్ అయితే తోపు క్యారెక్టరైజేషన్ అసలు భలే అనిపించింది. నాకు సినిమాలో నచ్చింది ఉమ్. ఆ పిల్ల క్యారెక్టర్ గాయత్రి. బాగా, గాయత్రిది మనీయమ్మా. మణి అమ్మ క్యారెక్టర్ బాగుంది, యాక్టింగ్ బాగా చేసింది, అన్ని బాగా చేసింది, కానీ ఆ ఒక్కసారి అబద్ధం ఆడేసి ఉంటే తను బతికేద్దును, స్టోరీ అంతా వేరేలా వెళ్ళేది. వేరేలాగా ఎందును అని నువ్వు అంటావు. అవునులే, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేనేమనుకున్నా అంటే నాకు అర్థమైపోయింది, ఓకే దీనికి ఇంకా అన్ని నిజాలు చెప్పడం కదా, ఇది అబద్ధం చెప్పడం రాదు, దీనికి చిన్న వయసు కదా అని వదిలేసాను నేను. ఇంకా అంటే మరీ అంత అంటే నిజాయితీగానే ఉంటది. యాక్చువల్ గా చచ్చిపోతానని కూడా తనకి ముందే తెలుసు, దానికి తెలుసు, అర్థమైపోయింది. అంత చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది తనకి? ఏమైనా అబద్ధం చెప్పకూడదు అనుకుందాము మరి. అంత అబద్ధం చెప్పకూడదు అన్నంత కట్టుబాట్లు పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? సరే శవ నిర్మాణ లేబట్టి ఇంకా మూవీ లేబట్టి యాక్చువల్లీ. ఇంకొకటి ఈ గాయత్రి తెలుసు, ఓన్లీ తాగున్నప్పుడే చెప్పాలా, వేరే టైం లేవా? ఇంకా దాన్ని చూస్తేనే కోపం వచ్చేస్తుంది. హాల్ టికెట్ కోసం చేయించుకుంటుందా అంతానే. నేను హాల్ టికెట్ కోసమే సర్లే టీచర్ తో కానేస్తుంది ఏదో అనుకున్నా, లెస్బియన్ కదా అని చెప్పి. అప్పుడు కూడా అంత అనిపించలేదు నాకు. ఎప్పుడైతే ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు అన్నాడు, ఇప్పుడు హాల్ టికెట్ కోసం ఆడుతూ నాకు ఇంకా కోపం వచ్చింది ఆ క్యారెక్టర్ కదా. పోనీ వెళ్ళి చెప్పింది ఎప్పుడు చెప్పింది, ఆడు తాగేస్తున్నాడు చెప్తాడు. ఆడు తర్వాత కూడా చెప్తాడు, నేనేదో తాగుమత్తులో ఉండి నేను సీరియస్ గా అనలేదమ్మా, మామూలు తాగుమత్తులో ఉన్నాను అన్నప్పుడన్నా చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్పదు, అప్పుడు క్యారీ చేసుకుంటుంది బాధ అంతా. తాగుమత్తు అదే, నేను వేరే టైమే దొరకలేదా, వదిలేండి దాని గురించి ఎక్కువ. ఇంకా టీచర్ క్యారెక్టర్ అయితే ఇంకా అది భయపెట్టింది, లిటరల్లీ భయపెట్టింది. టీచర్ క్యారెక్టర్, ఆ నలుగురు కుర్రోళ్ళ క్యారెక్టర్ లో వాడు బాగా చేశాడు. జబర్దస్త్ లో నాగులు క్యారెక్టర్, నాగులు నిన్న నేను థియేటర్ లో కూడా ఎమోషన్ అవ్వలేదు. నేను నా స్పీచ్ కి ఎమోషన్ అయ్యాను. అదే రిలీజ్ సక్సెస్ మీట్ లో నాకు విలన్ క్యారెక్టర్, 18 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నా ఫ్రెండ్స్ కూడా డైరెక్టర్లు అయ్యారు, ఎవరు ఛాన్స్ అవ్వలేదు నాకు. ఫస్ట్ టైం నాకు అసలు తెలియని కూడా తెలియదు, ఎవరో కూడా శవ నిర్మాణ కూడా తెలియదు. నాకు ఆ రోల్ రాసేది అంత చెప్తే నాకు ఏడుపు వచ్చింది, లిటరల్ అంత చెప్తానంటే. 18 సంవత్సరాలు ఇట్స్ నాట్ అసలు చిన్న బ్రేక్ కాదు అది అసలు. ఇది 18 సంవత్సరాలు ఒక లేడీ గెటప్ వేసుకుని బతికి, ఓన్లీ తనకు చెప్తున్నాడు కదా, పిలిస్తే లేడీ గెటప్ వేస్తారు అనుకున్నాను, బట్ గే గెటప్ అనుకున్నా, ట్రాన్స్జెండర్ వేస్తారు అనుకున్నారు. వచ్చి హీరోని కొట్టమంటుంటే నాకు ప్యాక్ అయింది అన్నాడు చూడు. అక్కడ నవ్వు వచ్చింది, కాసేపటికి ఏడిపించాడు కూడా. థియేటర్ కూడా ఆడలేదు, అక్కడ ఏడ్చాను నేను, ఎమోషన్ అయ్యా. అండ్ గాయత్రి క్యారెక్టర్ కూడా మెయిన్ నాకు ఇదిరా. రవితేజ సినిమా, మాస్ మహారాజ్ రవితేజ సినిమా, కానీ చాలా మంది కొత్త ఆర్టిస్టులు కనిపిస్తారు. చాలా మంది కొత్త వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఆ నలుగురు కుర్రోళ్ళు కూడా ఎవడో తెలియదు మనకి. టీచర్ క్యారెక్టర్ కూడా వేరే ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి పెట్టారు, అది ఎక్స్పెక్ట్ కూడా చేయరు నేను. ఈ గాయత్రి క్యారెక్టర్ లో అమ్మాయిల క్యారెక్టర్ వాళ్ళలో కొత్త వాళ్ళే, చాలా బాగుంటది. అది కూడా కొత్త వాళ్ళ వల్లే బాగా కనెక్ట్ అయ్యావు నాకు తెలిసి, కొత్త వాళ్ళ వల్లే. అండ్ పైగా ఎందుకు ఆ టెన్షన్ కూడా వర్కౌట్ అవుద్ది అంటే సరౌండింగ్, ఆ ప్రాంతం. ఎందుకంటే అది సెట్ కాదు, రియల్ లొకేషన్. కానీ ఒకటి లొకేషన్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఆ గుడి నేను నిజంగా వెళ్దాం అనుకున్నాను తెలుసా, ఆ గుడి ఎక్కడ ఉంది, వెళ్ళాలి. చాలా బాగుంది. నాకు ఆ లొకేషన్ కే కొంచెం భయం వేసిందిరా. ఎందుకంటే అడవి ప్రాంతం మొత్తం, ఎవడెప్పుడు ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. ఒకవేళ జరిగినా తుప్పల్లోనే ఎవడో ఏం జరిగినా ఏదైనా జరుగుతుంది. నాకు ఆ టెన్షన్ అందుకే క్రియేట్ అయింది. అదే స్టోరీ సిటీలో జరిగినా పెద్ద అనిపించదు, మన వాళ్ళకి సెటిల్ వేసినా పెద్ద అనిపించదు, తెలిసిపోతుంది. రియల్ లొకేషన్ లో చాలా న్యాచురల్. అదేదో మనం ఎక్కడ తీసారో తెలియదు కానీ ఏపీ ఊర్లాగే ఉంది. సీలేర్ సంథింగ్, సీలేర్ అంటే ఏపీయే కదా, మన ఊరు మన సైడ్ లాగే ఉంది. బాగుంది, చాలా చాలా బాగుంది. మన సైడ్ అది సీలేరు, చింతల్లో సీలేరు ఇవన్నీ ఉంటాయి కదా, వైజాగ్ సైడ్ మేబీ అనుకుంటానా, తెలియదు కదా. మీరు ఏపీ అయ్యి ఉండి మీకు తెలియదు అంటే మేము వెళ్ళలేదు, మరి ఏం చేస్తాం తెలియదు. ఊరి పేరు ఫేమస్, ఏం చేస్తామో తెలియదు. సీలేరు ఫేమస్ అని తెలుసు. సీలేరు కాదు, ఊరి పేరు, వాళ్ళ ఊరి పేరు ఏదో ఉంటుంది. డొంకరాయ్ ఫేమస్, నేను విన్నా. ఓకే ఓకే ఓకే, అది వైజాగ్ డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది. నేను ఫైనాన్స్ లో చేసేటప్పుడు తిరిగాను నేను డొంకరాయ్. అక్కడ తిరిగాను నేను. వైజాగ్ డిస్ట్రిక్ట్ సంథింగ్ బార్డర్ లో ఉంటది, నాకు అంత గుర్తుగా, చాలా ఇయర్స్ అయిపోయింది. యా, కానీ ఆ గుడి నాకు కావాలి, ఎక్కడ ఉంది గుడి, చాలా బాగుందమ్మా. ఆ నేచురల్ లొకేషన్స్ వల్ల చాలా బాగా వర్కౌట్ అయింది అయితే నాకైతే. యా, సాటిస్ఫైడ్ రా, మంచి కంబ్యాక్. వైఫ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. రవితేజకి తగ్గ క్యారెక్టర్, సటిల్ రోల్, అసలు ఉండదు. తన రోల్ కి కరెక్ట్ గా న్యాయం చేసింది. తను ఎప్పుడు చేసే యాక్టింగ్ ఇది, ముందు సినిమాస్ లో కూడా ఇదే చేస్తుంది. పర్ఫెక్ట్, తను బాగా చేసింది. అండ్ అలాగే జీవి ప్రకాష్ సూపర్ సాంగ్స్, అసలు సాంగ్స్ జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైగా ఇక్కడ రా మెయిన్ గాయత్రి తీసుకెళ్ళడానికి టీచర్ దగ్గర వస్తాడు, వచ్చి వెళ్ళిపోతాడు ఆటో, మళ్ళీ వెనక్కి ఎవరు మళ్ళీ చేసుకుని వస్తాడంటే కొడతాడు జీవి ప్రకాష్. అసలు అక్కడ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, ఇక్కడ టీచర్ అయిపోయింది అనుకో, ప్రతి ఒక్కడు అది అనుకున్నాడు రా థియేటర్ లో. మ్యూజిక్ పెట్టినప్పుడల్లా భలే ఉంటది. సౌండ్ అసలు జీవి ప్రకాష్ సూపర్ కొట్టాడు అసలు. జనాలు అసలు ఏం లేదు సాంగ్ మల్లెపూల పలక అన్నారు, థియేటర్ లో వైపు డాన్స్ అలా ఎగిరారు. మా ఘోరం అసలు. నేను సాంగ్స్ కోసం మళ్ళీ వెళ్తాను రా, మళ్ళీ కావాలంటే వెళ్తాను. చాలా బాగున్నాయి, నేను పిచ్చ వైబయ్య సాంగ్స్ ప్రతి సాంగ్ కి వైబయ్య. నేను ఏలాలో సాంగ్ వైబయ్య, మల్లెపూల పలకి వైబయ్య, డీజే సాంగ్ వైబయ్య. మెయిన్ ఆ కార్తీక మాసం సాంగ్ అయితే అది ఎలా ఉంటది, స్మూత్ గా వెళ్ళి సబ్బక్కమని గుచ్చుకుంటూ చూడు గుండెల్లో అలా గుచ్చుకుందిరా. మల్లెపూల పలక కూడా అంత ఎక్కలే, అలవాటు అయిపోయింది కాబట్టి. ఈ కార్తీక మాసం సాంగ్ అనేది సంబంధం దిగింది, అంత బాగుంది సాంగ్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే శివ నిర్మాణం ఉంది. మెయిన్ దేవుడు టాపిక్ స్వామిది ఎంత వరకు డీల్ చేయాలి, ఎంత వరకు ఉండాలి దేవుడు టాపిక్, అక్కడ వరకే ఉంటది అది. ఇప్పుడు మనం ఈ మధ్యన మైథాలజీ మూవీస్ చాలా చూసాం, ఓవర్ గా యూజ్ చేస్తారు, ఓవర్ గా యూజ్ చేస్తారు. లాస్ట్ లో దేవుడు వచ్చేస్తాడు, స్టార్టింగ్ నుంచి ఎమోషనల్ చెప్తూనే ఉంటారు దేవుడిది, అలా తీసుకెళ్తారు, లాస్ట్ లో దేవుడు వచ్చేస్తాడు, ఏదో అమాయకు ఇరికించమన్నట్టారా. బట్ శివ నిర్మాణ చాలా తెలివిగా ఎక్కడి వరకే అవసరం స్వామి టాపిక్. మధ్యలో నేను తీసుకురాను, నేను ఇంకా మల్లెపూలు సాంగ్ తర్వాత నేను తీసుకురాను ఇంకా అన్నాడు, తీసుకురాలా. కరెక్ట్ గా ఆ స్వామిది ఎంత మంచిగా చూపించాలో అంత బాగా చూపించాడు. ప్లస్ కథకి ఎంతో అంతే అంతే, ఎక్కువ చేయడు. దేన్ని దేవుణ్ణి ఎక్కువ హైప్ చేసేసి ఏది చేయడు. ఒక నార్మల్ విలేజ్ లో ఎలా ఉంటుందో అంతవరకు డీల్ చేస్తాడు, రిలేటబుల్ గా బాగుంటది అది. లాస్ట్ లో అప్పుడు తీసుకొస్తాడు ఇక్కడ అవసరం స్వామి, మళ్ళీ అయ్యప్ప అవసరం ఇక్కడ అని చెప్పేసి కూతురి దగ్గర తీసుకొస్తాడు. తోపు అసలు అసలు అప్పటి వరకు దేవుడు ఎక్కడ దేవుడు ఓన్లీ వీడు భక్తి కనిపిస్తుంది అప్పుడు వరకు అంతే. దేవుడిని ఇన్వాల్వ్ చేయడు, దేవుడు ఇన్వాల్వ్ చేయడు. లాస్ట్ లో ఆ 2 minutes బాగా డైలాగ్ తో క్యారీ చేస్తారు మొత్తం ఎమోషన్. నేను చాలా రివ్యూ చూసా, కొంతమంది ఏమంటారంటే దేవుడిని పెట్టుకుని ఎందుకు వాడుకుంటారని చెప్పి. అసలు దేవుడినే వాడుకోలేదు అసలు. ఇక్కడ మొత్తం స్టోరీ అంతా భక్తుడి యాంగిల్ లోనే నడుస్తుంది. ఒక నార్మల్ విలేజ్ లో ఉంటున్న త్రినాథ్ మాలేసుకున్నాడు అంతే. ఇది అందరికి స్వామాలు వేసి అందరికి చూసిన అందరికి కనెక్ట్ అవుతుంది. స్వామాలు ఎవరు చూసినా మనోడు ఫోర్సెట్ గా కూడా వేసుకోరు, స్వామాలు వేసుకుంటేనే వాడు కూతురు పుట్టుద్ది. సో దాన్ని ఇయర్ పాటిస్తాడు. చాలా బాగా సెట్ చేస్తాడు, చాలా బాగా సెట్ చేస్తాడు. ఓన్లీ దేవుడిని ఎప్పుడు వాడుకుంటాడు అంటే క్లైమాక్స్ లో వాడుకుంటాడు దేవుడి పేరు. నేను ఇలా పుట్టాను, ఒక పని కోసం పుట్టాను, మళ్ళీ నీకే పుడతాను అలా అని చెప్పి అప్పుడు దేవుడిని వాడుకుంటాడు. అప్పుడు దాకా వాడుకుంటారు అన్ని చాలా మెచ్యూర్డ్ వేలో వాడతాడు. మెచ్యూర్డ్ వేలో డీల్. నేను చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి శివ నిర్మాణ దగ్గర నుంచి ఎంత రైటింగ్ ఎక్స్పెక్ట్ చేయాలి. నేను నువ్వు అన్నట్టు దేవుడిని ఎక్కువ ప్రాజెక్ట్ చేసేసి దేవుడు అలా ఉండదు, అలా ఏమి ఉండదు. చాలా మెచ్యూర్డ్ వేలో అదే చాలా ఎక్కుతుంది మనసులకి, ఎక్కుతుంది. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఏంట్రా మర్చిపోతున్నాను, ఇదే మెయిన్ మర్చిపోతున్నాను. రీసెంట్ గా కాంట్రవర్సీ వచ్చింది మళ్ళీ ఇరుముడి మీద, అది స్కూల్ టీచర్ గురించి అలా ప్రెజెంట్ చేశారు. గవర్నమెంట్ టీచర్స్ అందరూ ఎందుకురా మీరు సినిమాలో చూడండి రా అంటే ఏమైంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యే ఇప్పుడు అలా చేస్తాడు. ఇప్పుడు అలా అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎమ్మెల్యేని ఎలా చూపించారంటే పని అవుతుంది. ఎలా అయితే సినిమాలు తీయలేరు భయ్యా. మనోభావాలు అన్నవి నిజంగా బయట ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాటికి దెబ్బతినాలి, సినిమాలకు కాదు. ఇట్స్ ఫిక్షన్ మొత్తం అంతా కూడా. నాకు అది చూసినప్పుడు నవ్వు వచ్చింది నాకు యాక్చువల్లీ. అట్లా ఇవన్నీ చిన్న చిన్న అవుతూ ఉంటాయి కామన్ లే గానీ అది అయితే మొత్తానికి కంప్లీటెడ్ ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే గైస్, మరి మీకు ఎలా అనిపించింది ఇరుముడి మూవీ? మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఎలాంటి స్పాయిలర్ టాక్స్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు చెప్తే ఆ కామెంట్లు వీడు చూస్తాడు, వీడు చూస్తేనే ఎలా వచ్చి కూర్చుంటాడు, లేదంటే వీడు కూర్చోండి. నేను ఒక్కరిని స్పాయిలర్ టాక్ చేయలేదు, సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక ఇంట్రెస్టింగ్ స్పాయిలర్ టాక్ తో కలుద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇది సెకండ్ ఛానల్ మంది. మన మెయిన్ ఛానల్ రివ్యూ చూద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు మెయిన్ ఛానల్ లింక్ ఉంటుంది, స్క్రీన్ స్పేస్ తెలుగు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. బై గైస్, లవ్ యూ ఆల్.